ఇప్పటికే ప్రభుత్వం 2 విడతల హరితహార కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న 26% అడవులను 33%కి పెంచాలన్న టార్గెట్తో ఈ హరితహార కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో కలిపి 47 కోట్ల మొక్కలు నాటారు. ప్రస్తుతం మనం సీఎం సొంత కాన్స్టిట్యున్సీ గజ్వేల్లో ఉన్నాం. గజ్వేల్లో కూడా 2 విడతలు మొక్కలు నాటారు. ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆ మొక్కలు పెరిగాయా, ఆ మొక్కలు ప్రస్తుతం ఏ స్టేటస్లో ఉన్నాయి. మనం చూస్తున్న బోర్డు కూడా అదే. గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇది నర్సంపల్లి బ్లాక్ అటవీ శాఖకు సంబంధించిన ప్రాంతం ఇది. ఈ విస్తీర్ణం మొత్తం 50 హెక్టార్లలో 83,300 మొక్కలు నాటినట్టుగా ఇక్కడ బోర్డు ద్వారా తెలుస్తుంది. మనం లోపలికి వెళ్దాం. లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, లోపల మొక్కలు ఎలాంటి పెరిగి పెద్దగా అయినాయా, మొక్కలను ఏ విధంగా పెరిగి పెద్దగా అయితే ఏ విధంగా మొక్కలను కాపాడారు, అక్కడ ఉన్న ఆఫీసర్స్తో మాట్లాడదాం. అటవీ శాఖ అధికారులు మనతో ఉన్నారు సార్. మొత్తం 83,000 మొక్కలు నాటిండ్రు ఇక్కడ. అంటే మామూలుగా బయట వేరే దగ్గర మొక్కలు చూసినప్పుడు చాలా వరకు ఎండిపోయినాయి వితిన్ 1-2 months. కానీ ఇక్కడ ఈ అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో దాదాపు పెద్దగా అయిపోయినాయి. ఎట్లా ప్రొటెక్ట్ చేసింది దాన్ని? అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే దీనికి మేము సెమీ మెకానికల్ మెథడ్ ఆఫ్ ప్లాంటేషన్ అంటాము. ఇది అంతా పాత యూకలిప్టస్ ప్లాంటేషన్ ఉండే దానికి సీడ్ ఒరిజిన్ పనికిరాని ప్లాంటేషన్ వాళ్ళని తీసేసి మళ్ళీ దానికి అప్రూటల్ చేసి ప్లాయింగ్ చేసి అందులో లోకల్ వెరైటీ మాకు ముఖ్యమైన ఇంపార్టెంట్ అంటే ఉన్న అడవుల్లో ఉన్న ఎస్పీసీ ప్లాంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి మేము ఏం వాటరింగ్ కానీ అటువంటి ఏమి ఇయ్యము. మేము ఒకటి ఏంటంటే సమయంలో ప్లాంటింగ్ చేస్తాము. లాస్ట్ ఇయర్ దాదాపు జూలై లోపలే మేము ఇది ప్లాంటింగ్ టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది దాదాపు 100% దీనికి సర్వైవల్ ఉంటుంది. ఇదే విధంగా మేము దాదాపు 650 హెక్టార్ ఈ మీద గజ్వేల్ కన్స్ట్రక్షన్లో టేకప్ చేయడం జరిగింది. దీన్ని మంచిగా మేము కాపాడుతున్నాము. ఇక్కడ విలేజర్స్తో కూడా మేము రిక్వెస్ట్ ఏం చేశామంటే ఈ ఏరియాలో మీకు పశువులు లేకపోతే అటువంటి ఏం ఇక్కడ రావద్దు. వాళ్ళు చాలా మాకు సహకారం ఇస్తున్నారు. దానివల్ల మంచి ప్రొటెక్షన్తో వారు మంచి పని చేశారు కాబట్టి ఇంత మీకు సర్వైవల్ కనిపిస్తుంది. ఏ టైప్ ఆఫ్ ప్లాంటేషన్ జరిగింది సార్ ఇక్కడ? ఏం చెట్లు వేసిండ్రు, ఏం రకం చెట్లు? అంటే ఇక్కడ మాకు ఓన్లీ ఫారెస్ట్ ఈ స్పెసిస్ ఏ చెట్లు అయితే ఇక్కడ లోకల్ ఫారెస్ట్లో పెరుగుతున్నాయి అదే మన నర్సరీలో పెంచేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంత లోకల్ వెరైటీ దానిలో రకరకాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూస్తే తాని, యగిస, తర్వాత మధుక, ఈ మన ఇప్ప, నెమలి నార అటువంటి చాలా రకరకాలు ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే బయట రోడ్ల మీద కానీ బయట పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిన చాలా వరకు ప్రొటెక్ట్ కాలేదు. అక్కడ ఈ టైప్ ఆఫ్ మొక్కలు పెడితే ప్రొటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అప్పుడు ఏంటంటే మేము అక్కడ ఈ టైప్ పెట్టలేము, అన్ని చోట్ల ఈ టైప్ పెట్టడం రాదు. అక్కడ వేరే వెరైటీ పెడుతున్నాను కానీ బయట పెట్టిన మొక్కలు మీరు కాపాడకుండా ఎట్లా పెరగవు. అందరిది బాధ్యత ఉంది. ఎక్కడైతే మేము బయట కూడా మొక్కలు పెడుతున్నామో వాళ్ళు చాలా జాగ్రత్త దీన్ని శ్రద్ధ చూపించుకొని దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. దానికి అది ఇస్తేనే ఇది పెరుగుతుంది. ఎట్లా సార్ గవర్నమెంట్ తరఫున లేకపోతే మీ తరఫున ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు? బయట ఉన్న దానిలో చాలా వరకు బయట 100 మొక్కలు నాటితే దానిలో 30-40 వరకు కూడా పెరిగి పెద్దగా అయ్యే అవకాశం ఉండదు. అన్నీ కొన్ని మేకలు తినిపోతాయి, కొన్ని కన్మరుగైపోతాయి. దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు మేము అవెన్యూ ప్లాంటేషన్ అయితే అక్కడ టేకప్ చేస్తున్నాము. దానికి మేము ట్రీ గార్డ్ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఎక్కడైతే ఆల్రెడీ కాంపౌండ్ వాల్ ఉంది అటువంటి ప్లేసుల్లో ఆఫీసెస్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, అక్కడైతే బాగానే సర్వైవల్ ఉంది. ఎక్కడైతే ఓపెన్ గ్రౌండ్ ఎక్కడైతే పెడుతున్నారంటే అక్కడ కొంతవరకు ఇది ఉంది, అంత ప్రొటెక్షన్ లేకుండా చచ్చిపోతున్నాయి. కానీ చాలా మటుకు ఎక్కడైతే ప్రొటెక్షన్ ఉంది అక్కడ బాగానే వస్తున్నాయి, బయట కూడా బాగానే వస్తున్నాయి. ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఎట్లే సార్? ఇప్పుడు 2 విడతల హరితహారం అయిపోయింది, ప్రజల ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉందనిపిస్తుంది. ఈ స్కీమ్ వచ్చేసరికి ఈ 3వ విడత హరితహారంలో ప్రజలను ఎట్లా ఇన్వాల్వ్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు 3వ విడత హరితహారంలో మేము ఏం చేస్తున్నామంటే అన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లోకల్ ఏరియాలో ఏమిటంటే మా కళాజాతల ద్వారా వాళ్ళ ఊరికి పంపించి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, పెద్ద ఎత్తున డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో మీటింగ్ జరగడం, అందా పీపుల్ రిప్రజెంటేటివ్ తర్వాత విలేజర్స్ని అక్కడ పిలిచి ఊర్లో ఇలా మీటింగ్ జరగడం, కంటాక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఊర్లో మేము హరిత రక్షణ కమిటీ పెట్టాము. వాళ్ళు కూడా దీనికి చర్య తీసుకోవాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ ఇట్లా ఉందా? బయట కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఎక్కడైతే ఇటువంటి ప్లాంటేషన్ అన్ని చోట్ల మాకు బాగానే ఉన్నాయి. ఫారెస్ట్ లోపల మాత్రం చాలా సక్సెస్గా ఉంది. అవుట్ సైడ్ కూడా చాలా మటుకు అట్లనే ఉంది, చుట్టంతా అట్లనే ఉంది. ఫారెస్ట్లో హరితహారం జరిగిన దగ్గర గడ్డిని కూడా పెంచుతున్నారు. ఈ మధ్యనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ
పథకం కోసం ఇక్కడ గడ్డి విత్తనాలు వేస్తున్నారు. మనం విజువల్ చూస్తున్నాం. అంటే గొర్రెలు మొక్కలు తినే అవకాశం ఉండదు, కేవలం కింద ఉండే గడ్డిని మాత్రమే తింటాయి. కాబట్టి ఆ గడ్డిని ఈ మొక్కల మధ్యన ఈ గడ్డిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు దీన్ని? ఏం టైప్ అంటారు దీన్ని? గడ్డి వరిగా ఏది గడ్డి పచ్చిగా ఏది గొర్రె కోసం పచ్చగడ్డి పచ్చిగడ్డి. ఎన్ని రోజుల్లో మొలుస్తుంది ఇది 15 రోజులలో మస్తు సార్, 15 రోజులలో మస్తు. అంటే గొర్రెలు తిన్న తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా పెరుగుతుందా గడ్డి? పెరుగుతుంది, కోసిన కొద్దిగా పెరుగుతుంది, కోసిన కొద్దిగా పెరుగుతుంది సార్, కోసిన కొద్దిగా పెరుగుతుంది. ఎన్ని ఉంటుంది ఒకసారి విత్తనాలు వేస్తే? ఒకసారి వచ్చిన అది 5-6 ఏళ్ళ దాకా ఉంటుంది. మనం వేసుకొని తిరిగి కాలబెట్టకపోతే పోతుంది, కాలబెడితే పోతుంది, కాలబెట్టకపోతే 4-5 సంవత్సరాలు ఉంటుంది. ఎంత ఏరియాలు వేస్తున్నారు? 50 హెక్టార్ల వరకు చల్లుతున్నాం సార్. మీరు విత్తనాలు వేస్తున్నారు కదా, గడ్డి విత్తనాలు, తర్వాత మళ్ళీ వర్షం పడాలనా లేకపోతే ఈ తేమల్ని? వర్షం పడాలి, వర్షం పడితేనే మొలుస్తుంది, లేకపోతే మొలవదు సార్. వర్షం పడితే 10 రోజులలో మొలిచేస్తుంది, ఇది అంతా మొలక కొట్టేస్తుంది. ఎన్ని రోజులు తినొచ్చు గొర్రెలు? మొలాటు మొలుస్తుంది, మొలిచినాక తింటుంటే మళ్ళీ అవి కూడా ఎగురు వస్తుంటుంది, అట్లా తిన్నా కొద్దీ వస్తుంటుంది ఎగురు. ప్రస్తుతం మనం గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కోమటిబండ దగ్గర ఉన్నాం. ఈ కోమటిబండ పరిసరాల్లో ఉన్న 165 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఒకేసారి 2015 రెండో ఫేజ్లో జరిగిన హరితారంలో భాగంగా 1,00,000 మొక్కలు నాటిండ్రు. ఈ ప్రస్తుతానికి అప్పుడు నాటిన మొక్కలు కొద్దిగా పెరిగి పెద్దగైనాయి. అయితే ముఖ్యంగా నాటిన మొక్కలు నాటడమే కాదు, మొక్కలను ఎలా పరిరక్షించాలనే విషయం పైన ప్రభుత్వం చాలా కసరత్తు చేసింది. మొదటి ఫేజ్ హరితహారంలో కొన్ని ఫెయిల్యూర్స్ను ప్రభుత్వం చవిచూసింది. అప్పుడు మొక్కలు నాటిన తర్వాత 50% మొక్కలు కూడా బతకలేదు, చాలా వరకు మేకలు గొర్రెలు తిన్నాయి. ఆ తర్వాత కొన్ని ఎండకు ఎండిపోయినాయి, కొన్ని కనుమరుగైపోయినాయి. కానీ రెండో ఫేజ్కి వచ్చేసరికి ప్రభుత్వం కూడా ఏ విధంగా ఈ మొక్కలను ప్రొటెక్ట్ చేయాలి, ఈ మొక్కలు పెద్దగా కావాలంటే ఏం చేయాలి, చాలా విషయాలను ఆలోచించింది. తర్వాత వాటిని రక్షించేందుకు కూడా చాలా చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ట్రీ గార్డ్స్ ముఖ్యంగా చెప్పాలి. ట్రీ గార్డ్స్ అనేది ఈ ట్రీ గార్డ్స్ ద్వారానే మొక్కలను ప్రొటెక్ట్ చేయవచ్చు. మనం చూస్తున్నాం, ఇప్పుడు ఒక ట్రీ గార్డ్ చూస్తున్నాము. ఇది కూడా మూడోసారి వేసిన ట్రీ గార్డ్. ఫస్ట్ ట్రీ గార్డు కేవలం ఇనుప ట్రీ గార్డ్స్ మాత్రం, ఇనుప కంచెను మాత్రం వేసేవాళ్ళు. భూమిపై నుంచి ఒక 5 ఫీట్ల వరకు ఉండేది. కానీ ఆ ఇనుప కంచెను కూడా కొద్దిమంది జనం వాటిని తీసుకెళ్ళిపోయినరు. తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే మళ్ళీ ట్రీ గార్డ్స్ లేక మళ్ళీ యథావిధిగా మొక్కలు చనిపోయినాయి. మొక్కలను కొన్ని గొర్రెల పాలు బర్రెల పాలు అయిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ ట్రీ గార్డ్స్ను తీసుకొచ్చారు. ప్లాస్టిక్ ట్రీ గార్డ్స్ ఇది కాకపోతే ఇది భూమి లోపలికి దాదాపు 1.5 ఫీట్ లోపలికి ఉంది. ఇవి ఎవ్వరు తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇక్కడ ట్రీ గార్డ్స్ను ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ ఉన్న ప్రతి ట్రీకి ఇలాంటి ట్రీ గార్డ్ ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ మొక్కలు కూడా దాదాపు పెద్దగా అయిపోయినాయి. ట్రీ గార్డ్ లేకపోతే ఈ మొక్కలు చాలా కింది స్థాయిలోనే, చిన్న స్థాయిలోనే చనిపోయే ప్రమాదం ఉండేది. ఇక్కడ ఇది ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి ఈ మొక్కలు ఇంత పెద్దగానే ఈ సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి ఇప్పుడు 3వ విడత హరితారంలో నాటే మొక్కలకు వెంటనే ఇట్లాంటి ట్రీ గార్డ్స్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ ట్రీ గార్డ్స్ కనుక వేస్తే ఖచ్చితంగా పశువుల పాలు కాకుండా ఆ మొక్కలు చెట్లుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. మొత్తానికైతే ట్రీ గార్డ్స్ మొక్కలను పెంచేది ఒకవైపు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేస్తూనే, మరోవైపు వాటిని మొక్కలను పెంచేందుకు, మొక్కల బాగోగులు చూసుకునేందుకు ఎక్కడైతే 100 మొక్కలకు పైబడి మొక్కలు ఉంటాయో అక్కడ ఒక మనిషిని ఏర్పాటు చేసి ఒక్కొక్క మొక్కకు 5 రూపాయల చొప్పున వారికి, నెలకు 5 రూపాయల చొప్పున వారికి చెల్లిస్తున్నామని కూడా హరితహారంకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే 3వ విడత హరితహారంలో చాలా వరకు ఈ 2 విడతల హరితహారంలో ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ కానీ అక్కడ నుంచి నేర్చుకున్న గుణపాఠాలన్నీ కూడా ఈ 3వ హరితహారంలో ప్రవేశపెట్టబోతున్నాము. ఖచ్చితంగా 100% 3వ విడత ద్వారా సక్సెస్ఫుల్ అవుతామని చెప్తున్నారు. ఈ 3వ విడతలో కూడా 40 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. మూడో విడత హరితహారం కూడా అధికారులు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం షామీర్పేటలో ఉన్న HMDA ప్లాంటేషన్ దగ్గర ఉన్నాము. ఈ ప్లాంటేషన్లో మొత్తము 2.5 లక్షల మొక్కలు 3వ విడత హరితహారానికి సిద్ధం చేశారు. అయితే గతంలో 2 విడతల హరితహారానికి 3వ విడత హరితహారానికి మొక్కలు చేంజ్ చేశారు. ముఖ్యంగా వాటర్ లేకుండా ఎక్కువ రోజులు బతికి ఉండే జాతి మొక్కలను ఇక్కడ సిద్ధం చేశారు. మనం చూస్తున్నాము మర్రి మొక్కలు, రావి మొక్కలు, వేప మొక్కలు, ఇలాంటి మొక్కలు
వర్షం లేనప్పటికీ ఒక ఎండాకాలం వర్షం లేకపోయినా కూడా ఆ భూమి లోపల తేమ ఉంటే చాలు, ఆ తేమతోనే ఆ మొక్కలు ఆ ఎండాకాలం అంతా బతికే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ వర్షం వచ్చినప్పుడు యథావిధిగా అవి మళ్ళీ కోలుకొని ఆ మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మొక్కలు ఎక్కువగా పెంచారు. మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో 2 కోట్ల మొక్కలు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 38 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 2వ వారంలోనే ఈ 3వ విడత హరితహారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. హరితహారంలో మొక్కలు నాటడమే కాదు, వాటిని పరిరక్షించేందుకు అవి పెరిగి పెద్దవై చెట్లు అయ్యే విధంగా ఒక కార్యాచరణను కూడా ఈసారి అధికారులు సిద్ధం చేశారు. అర్బన్ ఫారెస్ట్ హెచ్ఎండిఏకి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ మనతో ఉన్నారు. సార్, ఇక్కడ ఎన్ని మొక్కలు ఈ 3వ విడత హరితహారానికి ఇక్కడ చిన్న మొక్కలు సిద్ధం చేస్తుంది? ఇది ఒక వన్ ఆఫ్ ది సెంట్రల్ నర్సరీ హెచ్ఎండిఏకి సంబంధించి అక్కింపేట. ఇక్కడ దాదాపు 3,25,000 మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మెజారిటీ మొక్కలు అనేవి టాల్ ప్లాంట్స్ మేము ఇక్కడ ఎక్కువ సిద్ధంగా ఉంచడం జరిగింది. వీటిలో మెజారిటీ మొక్కల్ని మనం ఔటర్ రింగ్ రోడ్లో నాటేందుకు సిద్ధంగా తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం హెచ్ఎండిఏకి సంబంధించిన టార్గెట్ దాదాపు 1,00,000 మొక్కలు నాటాలనే ఒక టార్గెట్ని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్లో ఎక్కువ శాతం మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. దానిలో భాగంగా ఇక్కడ నుంచి దాదాపు ఒక 30 లక్షల వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీద మొక్కలు నాటేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఇందులో నుంచి దాదాపు ఒక 2 లక్షల వరకు ఈ మొక్కల్ని ఈ సంవత్సరం ఉపయోగించేదానికి అవకాశం ఉంది. అట్లాగే మిగిలిన మొక్కలు రాబోయే సంవత్సరాలలో వచ్చే టార్గెట్లకి అనుకూలంగా వాడేదానికి సిద్ధంగా పెంచడం జరుగుతుంది. ఎట్లాంటి మొక్కలు సార్? ఇప్పుడు 1వ విడత హరితహారం చూసినాము, 2వ విడత హరితహారం చూసినాం. చాలా వరకు చాలా చిన్న మొక్కలు నాటిండ్రు. ఆ మొక్కలు నాటిన తర్వాత వర్షం ఒక 1 రోజులు 10 రోజుల్లో వర్షం రాకపోతే కొన్ని వాడిపోయినాయి, కొన్ని చచ్చిపోయినాయి. ఈసారి అట్లా జరగకుండా ఏమన్నా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఈ చాలా పెద్ద సైజు మొక్కలు కనిపిస్తున్నాయి. ఎట్లాంటి మొక్కలు ఉన్నాయి? ఏ టైప్ ఆఫ్ మొక్కలు? మేము అర్బన్ ఫారెస్ట్ హెచ్ఎండిఏకి సంబంధించి అయితే చాలా వరకు ఎవెన్యూ ప్లాంటేషన్స్ అన్ని టాల్ ప్లాంట్సే వాడటం జరుగుతూ ఉంది. సో రోడ్ మీడియన్స్కి సంబంధించినవి ష్రబ్స్ ప్లాంట్స్ వాడతాము అక్కడ, ఎందుకంటే ఆ చిన్న మొక్కలే కావాలి. సో మిగతా ఎవెన్యూ ప్లాంటేషన్స్కి టాల్ ప్లాంట్స్ మాత్రమే వాడతాం. ఇక్కడ ముఖ్యంగా చైనా బాదం కానీ, పెల్టోఫారం కానీ, అలస్టోనియా కానీ, బిగ్నోనియా కానీ, ఇంకా సిల్వర్ ఓక్ లాంటివి మరి చూశారు. చాలా టాల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 మీటర్ల పైగా ఇక్కడ హైట్ వచ్చిన ప్లాంట్స్ ఉన్నాయి. కాబట్టి సో ఇవి ఎస్టాబ్లిష్ అవ్వడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు, త్వరగా ఎస్టాబ్లిష్ అవుతాయి. సర్వైవల్ % కూడా చాలా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చిన్న మొక్కలు అనేది మన హెచ్ఎండిఏలో అయితే పెద్దగా ఎక్కడ మేము వాడిన సందర్భం లేదు. సో ఇక్కడ టాల్ ప్లాంట్స్ మాకు అవైలబుల్ ఉన్నాయి అన్ని నర్సరీల్లో. ఆల్మోస్ట్ మాకు ఇక్కడ ఉన్న 20 నర్సరీలలో 180 లక్షల స్టాక్ అందుబాటులో ఉంది. అందులో నుంచి ఆల్మోస్ట్ ఒక 10 లక్షలకు పైగా టాల్ ప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం. కాబట్టి మాకు టార్గెట్కి అనుకూలంగా మేము అన్ని టాల్ ప్లాంట్స్ ఈ ఎవెన్యూ పర్పస్లో వాడేదానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ఇప్పుడు అడవిలో పెంచాలంటే పండ్ల తోటలు కానీ, ఔషధ మొక్కలు కానీ ఎక్కువ పెంచే అవకాశం ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కానీ, లేకపోతే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న రోడ్ల పక్కన నాటినప్పుడు ఎట్లాంటి మొక్కలు నాటుతారు? ఇది ఏ టైప్ ఆఫ్ మొక్క ఇది? అంటే ఇక్కడ మనం రోడ్ల వెంట నాటేవి అవన్నీ కూడా ఎవెన్యూకి సంబంధించిన ప్లాంటేషన్స్, అంటే ఎక్కువ నీడిచ్చేవి, ప్లస్ కొంత ఫ్లవరింగ్ టైప్ ఆఫ్ ప్లాంటేషన్స్ కూడా వాడడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్లాంట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎవెన్యూని మెయిన్ దృష్టిలో పెట్టుకొని, అంటే మనకి నీడ కావాలి అనే ఉద్దేశంతో గ్రీనరీ అలాంగ్ విత్ దాంతోపాటు నీడ వచ్చేదానికి, ప్లస్ కొంత ఫ్లవరింగ్ అనేది సీజనల్గా వస్తుంది. ఎందుకంటే మనకి ఫ్లవరింగ్ మొత్తం ఉండే పరిస్థితి ఉండదు కనుక సీజనల్ ఫ్లవరింగ్ తోటి మనకి ఉండే మొక్కలు ఇక్కడ అందుబాటులో ఉంచాం. ఇక్కడ చూసినాం సార్, మర్రి చెట్లు కనిపిస్తున్నాయి, రాళ్ళ చెట్లు కనిపించినాయి. ఇవి చాలా స్పేస్ తీసుకునే అవకాశం ఉంటుంది. రోడ్ల పక్కన పెట్టినప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అంటే ఈ మర్రి చెట్లు మేము ఒక స్పెసిఫిక్ ఏరియాస్లోనే వీటిని వాడడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి రైల్వే కారిడార్లో, పర్టికులర్గా ఔటర్ రింగ్ రోడ్లో రైల్వే కారిడార్ దాదాపు ఒక 30 మీటర్ల వెడల్పు ఉంది. సో దానిలో ఇంకా కొంత రాళ్ళు ఉన్నటువంటి ఏరియాస్లో ఈ మర్రి చెట్లు రావడానికి అవకాశం ఉంది కనుక అలాంటి ప్రాంతాల్లో ఈ మర్రి చెట్లు ఎక్కువగా వాడుతున్నాం. సో ఈ రోడ్ల వెంబటి మర్రి చెట్లు కొంత తక్కువ వాడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అవి ఎక్కువ కిందకు పోవడం కానీ, బ్రాంచింగ్ ఎక్కువ రావడం కానీ ఉంటుంది కాబట్టి. సో అది ప్లస్ టైం పెరగడానికి కూడా కొంత టైం తీసుకుంటుంది. అందుకని ఎక్కడైతే రాకీ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటి దగ్గర రావి కానీ, మర్రి, జువి అలాంటివి వాడతాం. మూడో విడత హరితహారంలో మొక్కలే కాదు, ఈసారి
చెట్లను కూడా ఒక దగ్గర పెరిగిన చెట్లను ఇంకో దగ్గరికి తరలించే టెక్నిక్ కూడా వాడుతున్నారు. ఇది కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ టెక్నిక్ని ఎక్కువగా వాడుతున్నారు. మనం చూస్తున్న చెట్టు కూడా అదే కోవలో ఉంది. ఈ చెట్టు ఈ షామీర్పేట దగ్గర ఉంది. ఇక్కడ నుంచి సిటీలో ఎక్కడికైనా అవసరం ఉన్న దగ్గరికి తరలించేందుకు ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి వేరే దగ్గర మళ్ళీ అక్కడ నాటుతారు. దానికి సంబంధించిన ఆఫీసర్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్, మామూలుగా ఇట్లాంటివి ఎక్కడో దగ్గర ఈ టెక్నిక్ పాతదే కానీ ఎక్కడో దగ్గర ఉపయోగిస్తారు. హరితహారంలో ఇలాంటి టెక్నిక్ను ఎందుకు ఉపయోగిస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే హరితహారం కార్యక్రమం అనేది ప్రారంభం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏంటంటే ఒక చెట్టు ఒక ఇంపార్టెన్స్ కానీ ప్రతి ఒక్క మామూలు ఒక సాధారణ వ్యక్తి కూడా తెలిసింది. అయితే ఇదే విధంగా ఏంటంటే ఎక్కడ వచ్చినా కూడా ప్రజలలో కూడా చైతన్యం వచ్చేందంటే ఎక్కడ చెట్టు కొట్టినా కూడా దీన్ని కొట్టడం ఎందుకు, ట్రాన్స్లోకేట్ చేస్తే బాగుంటుంది కానీ స్టేజ్కు ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది మన స్టేట్లో. సో ముఖ్యంగా ఈ రకమైన ట్రాన్స్లోకేషన్ అనేది కొన్ని స్పీసీస్ రెస్పాండ్ అవుతాయి. వాటిని మనం ఏం చేస్తామంటే ఎవరైనా యూజర్ ఏజెన్సీ వచ్చేసి ఈ చెట్టును కొడతామని అంటే కనుక వీలున్నంత వరకు దానికి పర్మిషన్ ఎలా ఇస్తున్నామంటే దాని చెట్టును ట్రాన్స్లోకేట్ చేయాలని చెప్తున్నాము. ఆ ఖర్చు కూడా వాళ్ళు యూజర్ ఏజెన్సీ వాళ్ళే భరిస్తారు. దీంట్లో ఖర్చు ఎలా ఉంటుందంటే చుట్టూతో ఇప్పుడు మీరు చూశారు కదా అక్కడ ఆ చుట్టూతో ఏంటంటే కొంచెం వేర్లను కట్ చేసి ఆ మట్టిని బాల్ ఆఫ్ ఎర్త్ని డిస్టర్బ్ కాకుండా చేసేసి చుట్టూతో గోంతట్టు అది కట్టుకొని రెడీగా పెట్టుకుంటాము. ఆ తర్వాత ఎక్కడైతే మనం ప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ ముందే గుంత తీసి ఎరువు కానీ అది కానీ మంచిగా దాంట్లో వేసి ఇది జాగ్రత్తగా దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. ఒక లారీలో కానీ లేకుంటే ట్రాక్టర్లో కానీ ఈ బాల్ ఆఫ్ ఎర్త్ చుట్టూతో ఉన్న దాన్ని డిస్టర్బ్ కాకుండా తీసుకెళ్ళి స్ట్రైట్గా దాన్ని అదే విధంగా పెట్టేసి ఒక 5-6 నెలల వరకు కనుక మనం కేర్ తీసుకుంటే మనకు ఒక మొక్క కాదు ఒక చెట్టునే మనము మళ్ళీ కొత్త ప్లేస్లో చూడగలుగుతాం అన్నట్టు. దీనివల్ల ఏంటంటే దాదాపుగా 80% మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే దాంతోనే ఒక కొత్త ప్రాంతంలో మనం ఒక డైరెక్ట్గా కొత్త చెట్టును మనం చూడగలుగుతాం. అంటే ఏ ఏరియాలో పెట్టాలనే ఆలోచన ఉంది? ఎక్కువ మనం ఇంపార్టెంట్గా అంటే మనము ఇంతకుముందు మెట్రో రైల్లో కూడా చాలా వరకు సిటీలో చేయడం జరిగింది. ఎక్కడైతే గ్రోత్ అంటే రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ తక్కువ ఉంది, అక్కడ గ్యాప్ కూడా ఎక్కువ ఉన్నది, అక్కడ పెద్ద చెట్టు పెట్టినా కూడా ఇబ్బంది లేదు అనుకున్న దగ్గర మనం ఈ పెద్ద చెట్లను ఇదైతే చాలా చిన్న చెట్టు, ఇంకా రావి మర్రి అయితే చాలా పెద్ద పెద్ద 2 మీటర్లు 3 మీటర్ల గర్తులు ఉన్నాయి కూడా తీసుకెళ్ళి ట్రాన్స్లోకేట్ చేయొచ్చు. అక్కడ మనకు వితిన్ 6 మంత్స్లో కొత్త బ్రాంచెస్ కానీ షూట్స్ కానీ వచ్చేసి చాలా తొందరగా ఒక చెట్టు ఏర్పడుతుంది అక్కడ చెట్టు రూపంలో. ఇప్పుడు ఈ చెట్టును వేరే ప్లేస్కు తరలించిన తర్వాత అది మళ్ళీ అక్కడ కోలుకోవాలంటే ఆ ప్లేసెస్ అక్కడున్న వాతావరణం కానీ అక్కడున్న భూలోపల భూమి పొరల ఉండే వాతావరణం కానీ అక్కడ పరిస్థితులను తట్టుకొని అది మళ్ళీ నిలబడాలంటే ఎన్ని రోజులు పడుతుంది సార్? రఫ్లీ మనకు 6 మంత్స్ లోపలనే మనకు కొత్త బ్రాంచెస్ వచ్చేస్తాయి, కొత్త షూట్స్ వస్తాయి. వచ్చినాక ఒకసారి స్టార్ట్ అయిన దాని తర్వాత ఇక దానికే అదే మనకు పెరుగుతుంటుంది. మామూలుగా ఒక చెట్టును తరలించాలంటే దానికి ఏమన్నా ఇంత ఏజ్ ఉండాలనా లేకపోతే ఎట్లా డిసైడ్ చేస్తారు సార్ ఈ చెట్టును తరలించవచ్చు? అట్లానే ఏం లేదు, కొన్ని రకాల చెట్లు ఎక్కువ మంచిగా మనకు ఫీల్డ్లో రెస్పాండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది వేప ఉందనుకోండి, ఇది వేప బాగానే వస్తుంది. అదేవిధంగా మర్రి ఉంటుంది, రావి ఉంటుంది. అంటే ఈ మర్రి రావి వేప అనే ఎందుకు చెప్తున్నా అంటే పాత రోజులలో ఎక్కువ శాతం ఎవెన్యూ ప్లాంటేషన్లలో రోడ్ సైడ్ అంటే రహదారి పక్కన పెట్టే ప్లాంటేషన్లలో ఈ రకాలు ఎక్కువ పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వైడనింగ్లలో కూడా ఎక్కువ శాతం ఇవే వస్తున్నాయి. కాబట్టి వీటి సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. ఇది కాకుండా కాను కూడా మంచిగా వస్తుంది. కొన్ని రకాలు ఏంటంటే పెల్టాఫోరం అని అటువంటి కొంచెము ఫాస్ట్ గ్రోయింగ్, అవి పెద్ద రెస్పాండ్ కావు అండ్ వాటిని పెట్టడంలో పెద్ద అంత ఖర్చు అవసరం లేదు. కానీ వేప, మర్రి, రావి ఇటువంటి ఏవైతే స్లో గ్రోయింగ్ పెద్ద నీడనిచ్చే వృక్షాలు కాబట్టి వీటిని మనము తరలించి ట్రాన్స్లోకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కదా సార్ సిటీలోకి ట్రాన్స్పోర్ట్ చేయాలి? ఒక గర్తును బట్టి ఉంటుంది. ఇది కొంచెం తక్కువ ఉన్నదనుకోండి, ఇది 10 నుంచి 15 వేల రూపాయలు రావచ్చు. అంటే పెద్ద చెట్టు ఉందనుకోండి ఒక్కొక్కసారి 50,000 వరకు కూడా మనకు ఒక పెద్ద చెట్టును తీసుకెళ్ళి చేయాలంటే ఖర్చుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. $230 కోట్ల మొక్కలు నాటి హరిత తెలంగాణ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ప్రజలు బాధ్యతగా ముందుకు వస్తేనే ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటవుతుంది. కెమెరామెన్ నాగేష్తో శివారెడ్డి, V6 న్యూస్, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి.